కన్న కొడుకు చేతిలో హత్యకు గురైన సినీ నటి. నేనైతే షాకే అన్నమాట. ఈ రోజుల్లో మరి ఈ స్థాయికి దిగజారిపడ్డారా? దేవుడు ఈ భూమిపై తనకు బదులుగా అమ్మని సృష్టించారని అంటారు. నవమాసాలు మోసి కని పెంచిన తల్లి రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేం. పుట్టినప్పటి నుంచి తన బిడ్డ ప్రయోజకుడై సమాజంలో గొప్ప స్థానంలో ఉండాలని కోరుకుంటుంది. అందుకోసం అహర్నిశలు కష్టపడి సాగుతుంది. కంటికి రెప్పలా చూసుకుంటుంది. తన బిడ్డకి ఏ కష్టం వచ్చినా, ప్రమాదం జరిగినా ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోతుంది. అలాంటిది కన్న తల్లిని వృద్ధాప్యంలో అనాథలను చేస్తున్నారు కొంతమంది ప్రభుత్వాలు. చివరి దశలో తనకు ఆసరా అవుతారని అనుకున్న కొడుకులు ఇంటి నుంచి గెంటి వేస్తున్నారు, అనాథాశ్రమాలకు పంపుతున్నారు. కొంతమంది పుత్రులైతే తల్లులపై దాడులు చేయడం, హత్యలు చేయడం లాంటివి చేస్తున్నారు. అలాంటి ఓ ఘటన తమిళనాడులో జరిగింది. వివరాల్లోకి వెళితే, ఈ మధ్య కొంతమంది మద్యం, డ్రగ్స్ కి అలవాటు పడి ఆ మత్తులో విచక్షణ కోల్పోయి ఎన్నో దారుణాలకు తెగబడుతున్నారు. మద్యం, డబ్బుపై పిచ్చి మనిషిని ఎంతగా దిగజార్చుతుందని అందుకు నిదర్శనం ఓ తమిళ నటి దారుణ హత్య. పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి నటించిన సూపర్ హిట్ మూవీ కడైసి వివసాయితో మంచి క్రేజ్ తెచ్చుకున్నటువంటి నటి కాసమ్మల్. ఆ తర్వాత పలు చిత్రాల్లో కాసమ్మల్ నటించింది. ఫిబ్రవరి 4న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మదురై జిల్లా ఉసిలంపట్టి సమీపంలో అనయర్ లో ఆమె హత్యకు గురైనట్లు పోలీసులు తెలియజేశారు. ఆమెను హతమార్చింది సొంత కొడుకు కావడంతో అందరూ షాక్ గురయ్యారు. కోసామ్మళ్ళ కొడుకు నామకోడి. పెళ్ళై పిల్లలు ఉన్న నామకోడికి 15 ఏళ్లుగా తల్లి వద్ద ఉంటున్నాడు. కొంతకాలంగా మద్యానికి బానిసై ప్రతిరోజు తల్లి ఇచ్చే డబ్బుతో తాగుతూ జల్సాలు చేస్తుండేవాడు. ఎప్పుడైనా ఆమె డబ్బు ఇవ్వకుంటే గొడవపడి దాడి కూడా చేసేవాడని స్థానికులు చెప్తున్నారు. ఫిబ్రవరి 4న తల్లి కొడుకు మధ్య పెద్ద గొడవ జరిగింది. ఈ క్రమంలోనే ఆవేశంతో తన తల్లిని కత్తితో పొడిచి చంపేశాడు. ప్రాథమిక విచారణ తర్వాత కేసు నమోదు చేశారు పోలీసులు. ఆ తర్వాత అరెస్ట్ చేశారు. కాసమ్మల్ బాలస్వామి దంపతులకు 4 సంతానంలో నామకోడి ఒకరు.